ఏ హాస్పిటల్కి పోవక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి పోవక్కర్లేదు, మందు లేదు, మాకు లేదు. లంఘనం. అలా కాకుండా సరికాని జీవన పద్ధతుల్లో ఉంటే, అంటే అయుక్తంగా తింటూ, అమితంగా తింటూ, నిరాహారమే లేకుండా అయుక్తంగా భాషిస్తూ, అమితంగా భాషిస్తూ, నిర్భాషణమే లేకుండా అయుక్తంగా యోచిస్తూ, అమితంగా యోచిస్తూ, నిర్యోచనమే లేకుండా ఉంటే రోగగ్రస్తం కాకుండా ఎలా ఉంటుంది? రోగ పీడితం కాకుండా జీవితం ఇంకెలా ఉంటుంది? చేయకూడదని చేస్తున్నాను, నువ్వు చేయవలసిన ఒకటి కూడా చేయటం లేదు. నువ్వు చేయవలసినవన్నీ చేస్తే నీకు ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ మందు అక్కర్లేదు. నువ్వు చేయకుండా ఉండవలసినవి చేస్తే నీకు నిన్ను ఏ డాక్టర్ రక్షించలేదు, ఏ మందు రక్షించలేదు, ఏ ఔషధం రక్షించలేదు. నువ్వు చేయకూడనివన్నీ చేస్తుంటే నిన్ను ఏ డాక్టర్ రక్షించలేడు, నిన్ను ఏ మందు బాగుపరచలేదు. నువ్వు చేయవలసినవి చేస్తే నీకు ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ మందు అక్కర్లేదు. ఈరోజు మనం ఈ లంకణం పరమ అవసరం. ఏం చేయాలంటే లంకణం చేద్దాం, తినకుండా కూర్చుందాం. జాస్మిన్ మేడం ఆస్ట్రేలియా నుంచి, ఆవిడేం తినదు. ఆవిడే ఇప్పుడు ప్రస్తుతం భూమండలంలో 10,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏమీ తినరు, హాయిగా జీవిస్తున్నారు, పాడుతూ ఆడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఏమీ తినరు. ఎక్కడో హిమాలయాలు కాదు, ఊళ్ళలో తిరుగుతూ ఉన్నారు, సంసారం చేస్తూ ఉన్నారు, పిల్లా పాపలతో ఉన్నారు. 10,000 మంది ఏమీ తినరు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో కూడా ఒక నాన్ ఈటింగ్ సెయింట్ గురించి అక్కడ చెప్పబడింది. యోగానంద పరమహంస ఆవిడ ఏమీ తినదు అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మన జీవితాన్ని కలుసుకుందాం జాస్మోహిన్ని. ఆవిడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ బెంగళూరుకి వస్తుంది. గ్లోబల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆవిడ, ఎప్పుడు జీవితకాల ప్రెసిడెంట్. మనం చూస్తూ కూడా చూడకుండా ఉండే అంధులం మనం. పశ్యన్న పశ్యతి మూఢో. కళ్ళు ఉన్నాయి కానీ చూడటం, చెవులు ఉన్నాయి కానీ వినం, బుద్ధి ఉంది కానీ ఆలోచించాం. ఎలా గొడవ. కళ్ళు లేక చూడబడడం కాదు, కళ్ళు ఉండి చూడకపోవడం. చెవులు లేక వినకుండా ఉండడం కాదు, చెవులు ఉండి వినకపోవడం. బుద్ధి లేక ఉండడం కాదు, బుద్ధి కలిగి ఉండి బుద్ధి లేకుండా ఉండడం. దీన్ని ఆది శంకరాచార్యులు చెప్పారు, పశ్యన్నపి నచన పశ్యతి మూఢో. చూస్తూ ఉండో కూడా చూడకుండా ఉంటాడు మూఢుడు. వాడు అంధుడు కాదు, వాడు మూఢుడు. చూడలేనివాడు అంధుడు, చూస్తూ కూడా చూడని వాడు మూఢుడు. ఎంత చక్కగా చెప్పాడు ఆది శంకరాచార్యులు భజగోవిందంలో. పశ్యన్నపి చన పశ్యతి మూఢో, పశ్యన్నపి చన పశ్యతి మూఢో. చూస్తూ కూడా వాడు చూడడు, వింటూ కూడా వాడు వినడు, ఆలోచిస్తూ ఉంటూ కూడా ఆలోచించడు. వాడు మూఢుడు, ఫూలిష్ ఫెలో. పశ్యన్నపి చన పశ్యతి మూఢో. జటిలో ముండి లొంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢో యుదర నిమిత్తం బహుకృత వేష. భజగోవిందంలో ఉంది. పశ్యన్నపి చన పశ్యతి మూఢో. ఎంత బాగుందో ఆ స్టేట్మెంట్. చూస్తూ కూడా వాడు చూడాడు. వాడు అంధుడు కాడు, కళ్ళు లేని వాడు కాడు. కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాడు అన్నీ, కానీ వాడు ఏమీ చూడటం లేదు. వాడు చెవులు ఉన్నాయి, వాడు చెవిటివాడు కాదు. చెవులు ఉన్నాయి, అన్ని వినబడుతున్నాయి, అన్ని వింటున్నాడు, కానీ ఏమీ వింటాం లేడు. ఆ ధృతరాష్ట్రుడు భీష్ముడు చెప్పిన మాట విన్నాడా? విదుడు చెప్పిన మాట విన్నాడా? వినలేదు ఆయన. చెవులు లేవా అంటే చెవులు ఉన్నాయి, కానీ వింటం లేడు వాడు ధృతరాష్ట్రుడు. వాడు అంధుడే కాదు, వాడు చెవిటివాడు కూడా. అంటే చెవులున్నా చెవిటివాడు వాడు. వాడికి ఈ మాటలన్నీ ఎక్కవు. వాడి తన కొడుకు మాటలే ఎక్కుతాయి, భీష్ముడి మాటలు ఎక్కువ. యుద్ధం చేయొద్దురా అన్న మాటలు ఎక్కువ, కొడుకు మాటలు వింటాడు వాడు. Namaste. Good evening, dear friends and masters.
బుద్ధ సేవ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 6 వారాల ఆన్‌లైన్ సెక్షన్‌లో భాగంగా మనము 11వ రోజులో ఉన్నాము ఈరోజు. మీ అందరికీ స్వాగతం. ఈరోజు 11వ రోజు. సో, నిన్న మనము చంద్ర సార్ మనకి చాలా హ్మ్, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే సరియైన ఆలోచనలేంటి, సరియైన దృక్పథాలేంటి, సరియైన అంటే ఆహారం ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, నిద్ర ఎలా పోవాలి, మన బాడీని మనం ఎలా అనుసరిస్తూ ఉండాలి. బాడీ చెప్పేవి మన బిలీఫ్ సిస్టమ్ అంతా పక్కన పెట్టి మనం మన బాడీని ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే సరియైన జీవన శైలి అంటే ఏంటి అనేది మనకి చంద్ర సార్ నిన్న మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధ్యానం ద్వారా మనం ఎలా ఫియర్‌లెస్‌గా అవుతాము, ఎంత చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలము అనేది మనకి చెప్పారు. నా విషయంలో చూసుకుంటే నేను ధ్యానంలోకొచ్చాక నేను ఆఫీస్‌లో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా నేను ఫియర్‌లెస్‌గా ఉన్నది ఎక్స్‌ప్రెస్ చేయటం, రైట్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది నేను నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. మరికొన్ని విషయాలు మనము ఈరోజు చంద్ర సార్ ద్వారా తెలుసుకుందాము. సో, వెల్కమ్ టు యూ టు ద సెషన్. Thank you. Thank you, Anusha. Anusha, madam. Happy evening, dear friends. Great morning and afternoon. కళ్ళు ఉన్నా చెవులు ఉన్నా లేనట్టు ఉండటం. ఇంకంతకన్నా పవర్ఫుల్ మెసేజ్ ఉండదు. దానికి కారణం ఉంది. అంటే కారణం మన కండిషన్ అయిపోయి ఉన్నాం. సబ్కాన్షియస్‌లో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్‌తో కండిషన్ అయిపోయి ఉన్నాం. దానివలన చెప్పింది, చూసింది, కొత్తగా అనుకున్నది అంత తొందరగా వెళ్ళదు. ఈ ప్రోగ్రామ్‌లో ఇంతవరకు ముఖ్యంగా కొత్త వారు ఎవరైనా ఉంటే, ఆఫ్‌కోర్స్ పాత వాళ్ళు కూడా, ధ్యానం చేసిన వాళ్ళకి కూడా రోజు ఏదో కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. చాలా వరకు తెలియని విషయాలు ఉండొచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు, వాటి ఇంప్లిమెంట్ చేయలేని ఉండొచ్చు. నేర్చుకుంటున్నాము. మనం నేర్చుకున్నది ఆచరణలో పెట్టడానికి ఆల్వేస్ ఒక గ్యాప్ ఉంటుంది. నేర్చుకున్నది ఆచరణలోకి రావడానికి కొద్దిగా టైం. మనం అనుకుంటాం ఇది చేసిన తర్వాత నిజమే కదా! నిద్ర వస్తేనే నిద్రపోవాలి. ఎందుకు నేను బలవంతంగా ఫోర్స్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ సాయంత్రం రాత్రి వచ్చేసరికల్లా అమ్మో! రేపు నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ముందు పడుకుందాం, వెంటనే పడుకోవాలి. లేకపోతే రేపు మార్నింగ్ నాకు డే బాగోకూడదు అని పాత స్టైల్‌కి వెళ్ళిపోతాం. అదే చేస్తాం. నాన్ వెజ్ గురించి అర్థం అవుతోంది. అది బాడీకి మంచిది కాదు. ఓకే. ఐ థింక్ మానేయాలి. నేను మానేయాలి ఖచ్చితంగా. కానీ ఆ టైంకి వచ్చేసరికి ఒక్క పూటకి చేసేద్దాంలే. తర్వాత చూసుకోవచ్చు. అలా వెళ్ళిపోతాం మళ్ళా. నేర్చుకుంటాము. నేర్చుకుని ఇంప్లిమెంటేషన్‌కి రావడానికి టైం పడుతుంది. ఆచరణలోకి రావడానికి. లెర్నింగ్ అండ్ డూయింగ్. శ్రవణము, మననము, నిధిధ్యాస అని 3 ఉన్నాయి. అయితే నేర్చుకున్నది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇంటెన్షన్ ఉంటే. అక్కడ ధృతరాష్ట్రుడికి ఇంటెన్షన్ లేదు. వీడు ఏదో చెప్తారు, అదే సంబంధం లేదు. నా కొడుకు చెప్పిందే గొప్ప అనుకుని ఇంటెన్షన్ లేనప్పుడు ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకోడు. ఎందుకంటే అక్కడ వినటం లేదు కాబట్టి. అది విన్నది చెవులు ఉన్నా వినటం లేదు అనడానికి అది. కానీ ఇంటెన్షన్ ఉంటే నేను నేర్చుకుంటాను. పత్రి గారు ఒక గొప్ప యోగి. యోగి చెప్తున్నారంటే దానిలో ఏదో ఉండి తీరుతుంది. కొన్ని లక్షల మంది ఫాలో అవుతుంటే ఏదో ఉంది. సో మనం కూడా చూద్దాము. చూసిన దాన్ని మనం చేద్దాము అనే ఒక ఇంటెన్షన్ ఉండి నేర్చుకుంటే దాన్ని ట్రూగా వినటం అంటాం. శ్రవణం అంటే కరెక్ట్‌గా వినటం. ఒక ఇంటెన్షన్‌తో నేను నేర్చుకుంటాను అనే ఇంటెన్షన్‌తో. అలా చేస్తే ఖచ్చితంగా ఆ ఇంటెన్షన్ అనేది, ఆ సంకల్పం అనేది మనల్ని తీసుకువెళ్తుంది. కొన్ని రోజులకి వింటూ ఉన్నప్పుడు మనం చేయడం మొదలు పెడతాము.
సో విన్నది చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే మన సబ్ కాన్షియస్‌లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ పాతది ఏదైతే ఉందో నేను ఈరోజు 8 గంటలు పడుకోకపోతే రేపు నాకు ఇబ్బందిగా ఉంటుంది అనే నమ్మకం ఏదైతే ఉందో అది పదే పదే మనల్ని ఆపుతుంది. 3 గంటలకి చక్కగా మెలకుగా ఉండి ఫ్రెష్‌గా ఉన్నా లేదు నేను రేపు మార్నింగ్ సరిగ్గా ఉండదని చెప్పేసి బలవంతంగా పడుకుంటాం. ఎంతో అద్భుతమైన అవకాశం కోల్పోతాం. 3 గంటలు లేచి కూర్చున్నామంటే సగం బుక్ చదివేయొచ్చు. 100 పేజీలు చదివేయొచ్చు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కానీ మనం చేయము. అయితే ఓకే. అలాగని చెప్పేసి వదిలేయకుండా మనం నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది ప్రాక్టీస్‌లోకొస్తుంది. ఎన్ని రోజులైనా పట్టవచ్చు. కానీ దాన్ని ఆ ఇంటెన్షన్ ఉండాలి. ఒకటి. నేర్చుకున్న దాన్ని ఆచరణలోకి రావాలి అంటే మనకి ఎరుక కావాలి. ఏదైనా క్షణంలో పాతగా చేయొచ్చు, కొత్తగా చేయొచ్చు. కొత్తగా ఏం చేయాలి నేర్చుకున్నాం కాబట్టి చేసే అవకాశం ఉంది. దానికి ఎరుక కావాలి. ఎరుక కావాలంటే నిత్యం ధ్యానం చేయాలి. నేర్చుకుంటూ ఉండాలి. వినాలి, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అక్కడ యూట్యూబ్‌కెళ్ళి ఈ సెషన్స్ అన్నీ ఉన్నాయి. వృద్ధా సీఈఓ లైవ్ అని కొట్టండి యూట్యూబ్‌లో వచ్చేస్తుంది. అన్ని సెషన్స్ ఉంటాయి. హార్మోని అని చెప్పేసి అక్కడికి సంబంధించి అన్నీ చూడొచ్చు. హార్మోని తెలుగు ఉంటుంది. మళ్ళీ వినాలి. నిన్న ఒక 20, 15 పాయింట్లు ఉన్నాయి. సరైన జీవనశైలిలో ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుంటాం. ట్రై చేస్తాం. ఎందుకు శక్తి పెరుగుతుంది. సో, 1 నేర్చుకుంటూ ఉండాలి. 2 ధ్యానం చేస్తూ ఉంటే మన ఎరుక పెరుగుతూ ఉంటుంది. సో, నేర్చుకున్నది ఆ క్షణంలో మనకు వచ్చే అవకాశం ఉంది. చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంది. సో, ధ్యానం నిత్యం చేస్తూ ఉండాలి. మనం విన్నది వెంటనే చేయలేదు కదా అని బాధపడటం అనేది అస్సలు కానే కాదు. మూడోది మనం విన్నది చేయట్లేదు కదా! నేనెందుకు ఇంత క్రూయల్‌గా ఉన్నాను? నాకు అంత తెలిసినా కూడా చేయలేకపోతున్నానే. ఇంకా తింటూనే ఉన్నానే. అంత తెలిసి కూడా నా పిల్లలకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు కానీ ఎంతసేపు వాళ్ళని ప్రెషర్ చేస్తున్నానే. ఎందుకు చేస్తున్నాను నేను ఇలాగా? వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. నేను ఎందుకు ఎంతగా ఇన్వాల్వ్ అవుతున్నాను మాట్లాడితే అది, ఇది అని చెప్తున్నాను. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. నేనెందుకు నెగెటివ్ అది కాదు, ఇది కాదు అంటున్నాను. ఏంటిది? నేను ఇంతేనేమో. నాకు సరిగ్గా అర్థం కాదు. నేను ఎంత అసలు సరైన ఇది కాదు. డెసిషన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. అని మన మీద మనకి ఎప్పటికప్పుడు ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు పక్క వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే మనం చేయలేకపోతున్నప్పుడు కంపేర్ చేసుకొని మన మీద చేసుకున్నాం. హార్ష్‌గా జడ్జ్‌మెంట్ చేయకూడదు. చేస్తూ ఉంటే అదేం చేస్తాము? నా వల్ల కాదు అని అనుకుంటే మన వల్ల కాదు మళ్ళా అపోజిట్‌గా క్రియేట్ చేస్తున్నాం నెగెటివ్ ఎనర్జీ మన కమ్యూనికేషన్. ఒక పక్కన నేర్చుకుంటున్నారు. అక్కడ నేర్చుకున్నప్పుడు ఇన్‌స్పిరేషన్‌తో నేను చేయాలనుకుంటారు. ఇంకో పక్కన చేయలేనప్పుడు నా వల్ల కాదే, అస్సలు నా వల్ల కాదు. నేను చదవలేనంతే అని ఫ్రెండ్స్‌తో చెప్తాం. నువ్వు భలే చదువుతున్నావే నిన్న ట్రై చేశాను, మొన్న ట్రై చేశాను కానీ అస్సలు ఎళ్ళటం లేదు. ఇంతేనేమో నాకు కష్టం అని ఇటువంటి డైలాగులు మనం మన గురించి మనం చెప్పుకుంటే అది మళ్ళా నెగెటివ్ అవుతుంది. అది తీసేయాలి. వినాలి. ధ్యానం చేయాలి. సో, విన్నది ఆచరణలో పెట్టడానికి ఉపయోగం అవుతుంది. 3 ఈ మనం చేయకపోతే దాని గురించి మనం బాధపడాల్సిన, జడ్జ్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. మనం చేసే పనులన్నీ మన చేసే కార్యాలన్నీ మన గుణాన్ని బట్టి ఉంటాయి. అంటే మన స్టేట్ ఆఫ్ బీయింగ్ బట్టి ఉంటాయి. మన నమ్మకాలు దాని నుంచి వచ్చిన గుణాలను బట్టి ఉంటాయి. వాటిని మనం కరెక్ట్ చేయలేము. మన ఆలోచనలు కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొత్తగా ఏమైనా నేర్చుకుంటూ ఉంటే ఆ ఆలోచన మారే అవకాశం ఉంది. ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని ఆచరిస్తూ తొందరగా మారే అవకాశం ఉంది. సో, ఇంకా ఈ 30 రోజులు ఉంది. ఈ 30 రోజుల్లో మనం ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఐ కెన్ గ్యారంటీ యూ. నేర్చుకోవడానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉన్నది అనంతం కాబట్టి
ఈ 40 రోజుల్లో మనం నేర్చుకునేది చాలా తక్కువ. కానీ చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. మనం చేయాల్సిందల్లా కొద్దిగా సిన్సియర్‌గా ఒక ఇంటెన్షన్‌తో ఇదేంటో ట్రై చేద్దాం. మనకేం తక్కువైంది చక్కగా చేయొచ్చు. ఎంతోమంది లీడర్స్ చేస్తున్నారే. సో, మనం కూడా చూద్దాం. ఎంతోమంది సక్సెస్‌ఫుల్ పీపుల్ చేస్తున్నారో మనం కూడా చూద్దాం. అని మనం కొద్దిగా ఆ ఇంటెన్షన్ పెట్టుకొని వింటూ ఉంటే, ఈ సిన్సియర్‌గా ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ మార్పు మనలో వస్తుంది. శ్రవణం నుంచి మననంకెళ్తాం. ఒకసారి చేస్తాం. మన గుర్తుకు వస్తుంది. చేసినప్పుడు గుర్తుకొస్తుంది. మళ్ళా 2, 3 రోజులు మిస్ అవుతాం. మళ్ళీ మననంలో మళ్ళీ చేస్తాం. శ్రవణం వింటూ మననం చేస్తాం. డూయింగ్ అవుతుంది. తర్వాత నిధిధ్యాస అంటే బీయింగ్ అయిపోతాం. అంటే మనం అదైపోతాం. మనకి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు. పార్టీలోకెళ్ళి చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అన్నీ ఉంటాయి. మనం దాని మీదకెళ్ళము. అయిపోయింది ఇంకది. మనం వెజిటేరియన్ అయిపోయాం. మనకు తెలుసు. ఆ చేయడం ద్వారా ఎంత గొప్ప విషయమో అది మనకు తెలుసు. సో, మళ్ళా మన ధ్యానంలోకెళ్దాం డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది నేర్చుకోవడానికి మెంటల్ ఎబిలిటీస్, మైండ్ పవర్స్ ధ్యానం ద్వారా చక్కగా పెరుగుతూ ఉంటాయి. నేర్చుకోవాలని ఉంటుంది కానీ నేర్చుకోవట్లేకపోతున్నాము అని అనుకుంటాం. చూడండి, ఈ ధ్యానం ద్వారా కొద్దిగా మెల్లగా మారుతూ వస్తుంది. కొద్ది అన్ని విషయాలు మారుతాయి. అందుకని మనం నేర్చుకునే పవర్ పెరుగుతూ ఉంటుంది. మన డైలాగ్ మారుతుంది. అలాగే ఫిజికల్‌గా మన బ్రెయిన్‌లో కొద్దిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. దానివల్ల నేర్చుకున్నటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ విషయాలు తెలుసుకుందాం శాస్త్రీయంగా. ముందు మనం ధ్యానం చేద్దాం. మనం ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. శ్వాస మీద ధ్యాస. సారీ. యెస్. ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస. స్లైడ్ మార్చమ్మా. బ్రెత్ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అన్నాం. కొత్త వాళ్ళుంటే ఈ పోస్చర్‌లో కూర్చోవాలి. కుర్చీలో గాని, నేల కింద గాని కాళ్ళు కట్టుకొని చేతులు 2 మెడలో వేలు పెట్టుకొని ఒడిలో ఉంచి స్పెక్స్ ఉంటే తీసివేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. మీ సహజమైన శ్వాసని గమనించాలి. ముక్కు మీద ఎనీ పాయింట్ రిఫరెన్స్‌గా తీసుకొని అక్కడ శ్వాస గాలి లోపలికి వెళ్తుంది, వస్తుంది. దాన్ని గమనించండి. నేచురల్‌గా. ఎటువంటి మార్పులు చేయకుండా. అలా గమనిస్తున్నప్పుడు మెల్లగా మనసు శూన్యమవుతుంది. మన లక్ష్యం ఆ శూన్యంలో ఉండటం. ఒకవేళ ఆలోచనలుంటే మన ధ్యాసని మళ్ళా శ్వాస మీద తీసుకురావాలి. ఈ మెడిటేషన్‌లో ఎప్పుడు కూడా మనం మాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నాము. దీనికన్నా ముందు హార్ట్ ఎలివేషన్ అనే ప్రక్రియ చేస్తాము. చాలా సింపుల్. నా గైడెన్స్ ఫాలో అవ్వండి. ఇది అయిన తర్వాత మన ఫ్యూచర్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇమాజినేషన్ చేసుకుంటాం. ఊహిస్తాం. మన హెల్త్ బాగా అద్భుతంగా తయారయింది. ఈ హెల్త్ వీక్ కాబట్టి మన హెల్త్ బాగా అద్భుతంగా తయారైందని సంకల్పించుకొని, ఏదైతే మీరు ఎప్పుడు హెల్త్ బాగా ఉంటే ఏదైతే చేయాలనుకున్నారో అటువంటి ఫ్యూచర్ సంఘటనలు జరుగుతున్నట్టుగా ఊహిస్తాం. అది చేస్తున్నాము. ఊహ ద్వారా గొప్ప ఫ్యూచర్‌ని, భవిష్యత్తుని క్రియేట్ చేసుకుంటూ తద్వారా హెల్త్‌ని అద్భుతంగా క్రియేట్ చేసుకునే ప్రక్రియ చేస్తున్నాము. కాసేపు చేస్తామది. తర్వాత కృతజ్ఞతలు తెలిపి మన ధ్యానం ముగిస్తున్నాం. రిలాక్స్ యువర్‌సెల్ఫ్ డియర్ ఫ్రెండ్స్. చక్కగా హాయిగా కూర్చొని రిలాక్స్ అవ్వండి.
ప్రియమైన మిత్రులారా, మీ స్పెక్స్ తీసివేసి కళ్ళు మూసుకొని మీ చేతులు మీ హృదయంపై ఉంచి మీ దృష్టిని ఈ పవిత్ర హృదయంపై ఉంచి ఈ హృదయ క్షేత్రంతో కనెక్ట్ అవ్వండి. మీ భావాలకు మూలమైన ఈ అందమైన హృదయంతో ఏకమవ్వండి, కనెక్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. ఫీల్ ఇట్, అభినందించండి. మీ జీవితాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్న ఎన్నైనా ఉన్నత అనుభవాలకు కారణమైన తన ప్రేమ, కృతజ్ఞత, కరుణ, సాహసం వంటి శక్తులతో ఉన్న ఈ పవిత్ర హృదయంతో కనెక్ట్ అవ్వండి. Feel it, dear friends. Feel that energy. ప్రేమతో కూడిన, కరుణతో కూడిన ఏదైనా సంఘటనను మీ జీవితం నుండి గుర్తు తెచ్చుకోండి. ఆ అనుభవంలో మరలా ఉంటూ మీ హృదయం అంతా ఆ శక్తిని, ఆ భావాన్ని నింపండి. ఈ శక్తితో మీరు ఎంత ఎక్కువ ఉంటే అన్నింటితో, అందరితో అంత ఎక్కువ ఏకత్వంలో, కొహరెన్సీలో ఉంటున్నారు. ఈ శక్తిని ఈ భూమి అంతా ప్రసరింప చేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు, డియర్ ఫ్రెండ్స్.
మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. మీ కళ్ళు మూసుకుని చేతులు రెండు వేళ్ళలో వేళ్ళు ఉంచి మీ ఒడిలో ఉంచి మీ సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవ్వండి.
మీ శ్వాసపై ధ్యాసతో మీ మనస్సును శూన్యంలోకి ప్రవేశింపచేసి మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ మహాశూన్యంతో ఏకమవ్వండి. మీ మనస్సును పూర్తిగా శూన్యంలోకి ప్రవేశింపచేయండి. అనంత దూరం వ్యాపించి ఉన్న మీ చుట్టూ, మీ గది అంతా విస్తరించి ఉన్న ఈ మహా శూన్యంతో ఒకటవ్వండి.
పుణ్యమంతా శక్తి, అనంతమైన అవకాశాలు ఉన్న క్వాంటం శక్తి క్షేత్రం ఇక్కడ ఎంత ఎక్కువ ఎరుకతో ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలను, అనుభవాలను మన జీవితంలో పొందుతున్నాము.
ఆ శూన్యంతో ఏకమవ్వండి. ఇదే ఆ చైతన్య శక్తి. అన్ని అంతా ఇక్కడ ఒకటై ఉన్నాయి. ఈ శూన్యంతో, ఈ శక్తితో ఎంత ఎక్కువ ఉంటే అంత ఏకత్వంలో, అంతలో ఉంటున్నాము. ఫ్రెండ్స్, మన మనస్సు ఈ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనకి ఒక గొప్ప అవకాశం మన భవిష్యత్తు గురించి ఎంతైనా ఊహించటము, మన ఊహతో మన ఆలోచనలను, మన భావాలను పూర్తిగా మార్చుకొని అద్భుతమైన సంకేతాలను మన దేహానికి పంపిద్దాం డియర్ ఫ్రెండ్. ముందుగా మీ ఆరోగ్యం గురించి, మీ దేహం గురించి మంచి సంకల్పం ఎఫర్మ్ చేయండి డియర్ ఫ్రెండ్. సంకల్పించండి. మీ దేహం, మీ దేహంలోని ప్రతి అవయవం, కణం ఎంతో హీలింగ్ శక్తితో అద్భుతంగా పనిచేస్తోంది. సంకల్పించండి. మీరు ఎలా అనుకుంటే అలా. My friends, ఉత్సాహంగా సంకల్పించండి. ఇప్పుడు ఈ దేహం, ఆ అవయవాలు ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నందుకు, ఆరోగ్యంగా ఉంటూ శక్తితో మీ జీవితంలో ఎంతైనా సహకరిస్తున్నాయి. ఎటువంటి అనుభవాలను పొందుతున్నారు ఈ కొత్త జీవితంలో, ఆ కొత్త దేహంతో? అనుభవించండి డియర్ ఫ్రెండ్. మీ ఊహతో ఊహించండి. ఆ భావాన్ని మీ ప్రతి కణంలో ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్.
ఇది నిజము అని నమ్మండి. రిమెంబర్, మన ఆలోచనలు, మన భావాలు ప్రతి అనుభవానికి మూలం. మీరు ఎంత ఎక్కువ, ఎంత బలంగా ఆ భావాన్ని ఫీల్ అయితే మీ దేహంలో ఇప్పుడు ఇక్కడ మీ భవిష్యత్తు యొక్క అనుభవంతో మీరు అంత బలంగా సంకేతాన్ని మీ కణాలకు పంపిస్తున్నారు. ఫీల్ ఇట్. ఈ కొత్త జీవితపు అనుభవాలను ఈ దేహం ఎంతైనా సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది తన అద్భుతమైన ఆరోగ్యంతో, శక్తితో. ఎటువంటి చాయిసెస్ మీ కొత్త జీవితంలో ఉన్నాయి? మీరు ఎవరితో ఉన్నారు? ఎక్కడ ప్రయాణిస్తున్నారు? ఏమి చేస్తున్నారు? ఫీల్ ఇట్. ఇంకా బాగా ఈ జీవితానికి మీరే ఆర్కిటెక్ట్. ఈ క్వాంటం శక్తి క్షేత్రంలో అనంతమైన అనుభవాలు ఉన్నాయి. ఎటువంటి సందేహము వద్దు డియర్ ఫ్రెండ్స్. నమ్మండి, ఈ భవిష్యత్తు ఖచ్చితంగా మీ భౌతికంలో రూపొందబడుతోంది. ఫీల్. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఈ శక్తిని మీ దేహం పూర్తిగా రిసీవ్ చేసుకుంటున్నట్లు ఊహించండి. ఈ క్వాంటం శక్తి క్షేత్రం ఈ కొత్త జీవితపు అనుభవాలను ఖచ్చితంగా సరియైన సమయంలో మీ భౌతిక జీవితంలోకి రూపొందిస్తోంది.
ఇది నిజం అని నమ్మండి. మీ మనస్సు ధ్యానంలో ఈ చైతన్య శక్తితో ప్రభావితమై మార్పు చెంది ఎన్నో కొత్త అనుభవాలకు చక్కగా దారి చూపిస్తుంది. ఈ చైతన్యంతో మారిన, మీ ఊహతో మారిన మీ మనస్సు మిమ్మలను, మీ దేహాన్ని కొత్త జీవితంలోకి తీసుకు వెళుతోంది. డియర్ ఫ్రెండ్స్, కృతజ్ఞతలు తెలపండి. ఇటువంటి కొత్త అనుభవాలను రూపొందించినందుకు, సహాయపడినందుకు, అన్నింటికీ అందరికీ, మీ తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, ప్రతి వస్తువుకు, ప్రతి సంస్థకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఈ విశ్వానికి, మీకు కృతజ్ఞతలు. ఒక్కసారి మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని ఈ కొత్త జీవితపు అనుభవాలు ఈ క్షణం నుండే మీకు ఊహకు అందని రీతిలో మీ జీవితంలోకి వస్తున్నట్లుగా భావిస్తూ మీరు కళ్ళు తెరవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ కొత్త జీవితం గురించి మనం ఒక కో-క్రియేటర్ లాగా నిత్యం ఊహించుకోవచ్చు. నేను చాలా నిమిత్త మాత్రుణ్ణి, నాలో ఏమీ లేదు అన్న స్థితి నుండి విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత మనం నిమిత్త మాత్రుడిగా ఉండాలి, కో-క్రియేటర్గా ఉండాలి, రెండూ అవుతూ ఉండాలి. ఊహతో కో-క్రియేటర్ అవ్వాలి. చైతన్యం నిత్యం కూడా ప్రతి ఒక్కరి ద్వారా, ప్రతి అన్నింటి ద్వారా విస్తరిస్తోంది నిత్యం. ఊహతో కో-క్రియేటర్ అవ్వాలి, ఊహించాలి, తర్వాత పూర్తిగా చైతన్యానికి వదిలిపెట్టి నిమిత్త మాత్రగా ఉండాలి. ఏది వస్తే దాన్ని తీసుకోవాలి. రెండూ ఉన్నాయి. మనకు తెలుస్తుంది ఎక్కడ ఏ రోల్ ప్లే చేయాలి.
మరొకసారి ధ్యానం ద్వారా ఇటువంటి ఊహాశక్తుల్ని, ఎక్కువ నేర్చుకునే శక్తుల్ని ఎలాగ పెంచుకుంటాము, ఎలాగ ధ్యానం సహాయపడుతుంది అనేది కొద్దిగా తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం, మైండ్ పవర్స్. ఈరోజు నాకు ఎక్కువ పని ఉంటే నేను 1 గంట కాదు 2 గంటలు ధ్యానం చేయాలి అని మహాత్మా గాంధీ గారి ఆలోచన. అంటే నేను బిజీగా ఉంటే నేను ధ్యానాన్ని తగ్గించేసి నేను ఆ టైంని తీసుకెళ్ళి వర్క్ మీద పెట్టడం కాదు. ఎక్కువ వర్క్ ఉండి ఇంకా బిజీగా ఉంటే ధ్యానం చేస్తే ఆ వర్క్ చాలా తొందరగా అవుతుంది అనే విషయం. మన ఎబిలిటీస్ ఇంకా పెరుగుతాయి కాబట్టి తొందరగా, చాలా సునాయాసంగా తొందరగా చేయగలుగుతాం ఎక్కువ ధ్యానం చేస్తే. ఫిజికల్గా, భౌతికంగా వర్క్ ఉన్నప్పుడు ముందుగా మనకు వచ్చేది, ముందు జంప్ అయ్యి ఆ వర్క్ చేయాలనుకుంటాం. అంటే పదార్థాన్ని పదార్థంతో మార్చుదాం. కానీ శక్తి నుంచి పదార్థం వస్తుంది కాబట్టి మన శక్తి రూపంలో, శక్తి క్షేత్రంలో ముందు దాని గురించి ఏమైనా ఊహించి తర్వాత వచ్చి మళ్ళా మన వర్క్ చేస్తే అది ఇంకా తొందరగా అవుతుంది. ధ్యానం చేయటం దానికే. మెదడులో 3 పార్ట్స్ ఉన్నాయి, 3 భాగాలు, ప్రాంతాలు, 3 భాగాలు. నియోకార్టెక్స్ అంటారు సైంటిఫిక్ వర్డ్. ఏది? పెద్ద బ్రెయిన్. ఆ పీచ్ కలర్ ఉంది, ఇదంతా కలిపి ఇది ఇలా ఈ కర్సర్ మారుతుంది చూడండి, ఇదంతా కలిపి నియోకార్టెక్స్. కాన్షియస్ మైండ్, చేతనా మనస్సు దాని పేరే. నేర్చుకునే మెదడు, ఆలోచించే మెదడు, ఊహించే మెదడు అదే. ఈ ఎల్లో కలర్ ఉంది, అది ఉపచేతన మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్. అక్కడ మన ఎమోషన్స్, మన లాంగ్ టర్మ్ మెమరీ అక్కడ ఉంటుంది. అదే మన కంట్రోల్ చేస్తుంది. అన్కాన్షియస్ మైండ్ అనేది చిన్నది ఇక్కడ ఉంది, ఈ రెడ్ కలర్లో. అది మన దేహాన్ని చక్కగా చూసుకుంటుంది. ధ్యానం ద్వారా, రెగ్యులర్గా ధ్యానం ఎవరైతే చేస్తున్నారో, ఈ మైండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ ఏరియాస్, ఇవన్నీ కూడా చక్కగా స్ట్రక్చరల్గా మారుతున్నాయి. వాటి కణాలు మారుతున్నాయి. ఆ కణాలని కనెక్ట్ చేసేటువంటి ఎన్నో హార్మోన్స్ ఉత్పత్తి అవుతున్నాయి. అవి దాని ద్వారా ఎన్నో మైండ్ పవర్స్ పెరుగుతున్నాయని తెలుస్తుంది శాస్త్రీయ పరంగా, రీసెర్చ్ ప్రకారం. ఆ చేతన మనస్సు గురించి చూస్తే, ఆ నియోకార్టెక్స్ అని దాన్ని సైంటిఫిక్గా అంటారు. దానిపై ఏంటి ధ్యానం ప్రభావం అంటే, ధ్యానంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏరియా ఉంది. ఈ చేతన మనస్సులో ఊహించే మనస్సు, నేర్చుకునే మనస్సులో ఎలా నేర్చుకుంటాం మనం? టచ్ ద్వారా, టేస్ట్, రుచి ద్వారా, చూడటం ద్వారా, చదవడం ద్వారా, వినడం ద్వారా నేర్చుకుంటాం. వాసన ద్వారా, అంటే మన సెన్సెస్ ఉన్నాయో, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వాటి నుంచి నేర్చుకుంటాం. 6వది ఉంది, ఇంద్రియం, మనస్సు. ఆ మనస్సుకు సంబంధించి ఉంది కాన్సన్ట్రేషన్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏకాగ్రత, ఇలాంటివన్నీ. అన్ని ఏరియాస్ కూడా ఏంటి నిజంగా అవన్నీ కణాలు, న్యూరల్ నెట్వర్క్స్ అంటాం, న్యూరాన్స్. స్కిన్ సెల్స్ అని ఎలాగంటామో, లివర్ సెల్స్ ఎలాగంటామో, లివర్లో ఉంటే కాలేవ్ సెల్స్ ఉంటాయి, అలాగే ఈ మైండ్లో ఉండే న్యూరాన్స్, బ్రెయిన్లో. ఆ న్యూరాన్స్ అనేవి నిత్యం ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి, ఆ న్యూరల్ నెట్వర్క్స్, ఇప్పుడు న్యూరాను 2 కలవాలి, కలిస్తే ఏదైనా విషయం నేర్చుకునేది పట్టుకుంటుంది. కలవడానికి ఒక కనెక్షన్ ఏర్పడాలి. కనెక్షన్ ఏర్పడాలంటే దానికి ఒక హార్మోన్ కావాలి, న్యూరోపెప్టైడ్ అంటారు, గ్లూ. ఆ న్యూరల్ హార్మోన్స్, ఈ న్యూరాన్ సెల్స్, ఈ 2 ఉంటే చక్కగా అన్ని రకాల ఎబిలిటీస్ పెరుగుతాయి. సో ధ్యానం చేసిన వాళ్ళకి, ఎక్కువగా లాంగ్ టర్మ్ ధ్యానం చేసిన వాళ్ళకి రీసెర్చ్‌లో ఏం తేలిందయ్యా అంటే, ఇది హార్వర్డ్ రీసెర్చ్,
సారా లేజర్ అని ఒక సైంటిస్ట్ ప్లస్ ఇంకో 2-3 సైంటిస్టులతో కలిపి చేసిన దాంట్లో తేలింది ఏంటంటే ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి బాగా గట్టిపడుతున్నాయి, బలపడుతున్నాయి, థిక్గా అవుతుంది. దాని పేరు గ్రే మ్యాటర్ అని కూడా అంటారు. గ్రే మ్యాటర్ అంటే బ్రెయిన్లో కణాలు బాగా పెరుగుతున్నాయి, అన్ని ఏరియాస్లో కూడా జనరల్గా అవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ నేర్చుకోగలుగుతాం, అంత ఎక్కువ చదవగలుగుతాం అనమాట. అలాంటివి 2 ఇక ఉపచేతన మనస్సుపై ధ్యానం యొక్క ప్రభావం ఏంటి? ఈ ఉపచేతన మనస్సు అనేది కొద్దిగా సింపుల్. చేతన మనస్సు ముందు చూశారు కదా, ఎన్నో భాగాలు ఉన్నాయి. ఉపచేతన మనసులో ముఖ్యంగా ఈ 4 ఉన్నాయి. అయితే అందులో 2 ఇక్కడ బాగా ఉపయోగపడేవి. ఈ ఎబిలిటీస్ పరంగా, లాంగ్ టర్మ్ ఎబిలిటీస్ పరంగా మన మైండ్‌ని కొద్దిగా బాగా ఉపయోగపడి చేసేవి ఏవి అంటే అమిగ్డాలా అనేది ఒకటి, హిప్పోకాంపస్ అని 2 భాగాలు. ఒకటేమో ఎమోషన్ స్టోర్ చేస్తుంది. మన భయాలు, మన ప్రేమ, కరుణ, ఎన్ని ఎమోషన్స్ సంబంధించిన అనుభవాలు అక్కడ ఉంటాయి. ఎమోషన్స్ ఒక అనుభవం వచ్చిందనుకోండి, అనుభవం సంబంధించి నేర్చుకోవడం ఒకటైతే దాని ఎమోషన్ ఇంకోటి. ఎమోషన్ అమిగ్డాలా ఉంటుంది. అక్కడ నేర్చుకునే విషయం వచ్చేసి ఈ హిప్పోకాంపస్ భాగంలో ఉంటుంది. ఈ 2 కలిస్తే మన అనుభవం పూర్తిగా జ్ఞాపకం వస్తున్నట్లు లెక్క. సో వీళ్ళేం గమనించారంటే ఈ హిప్పోకాంపస్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ మెమరీ అంటే బాగా జ్ఞాపక శక్తిని అక్కడ అంటే ఏదైనా బాగా విషయాలు జ్ఞాపకంగా ఉండేవి, లాంగ్ టర్మ్‌గా ఉండేవి జ్ఞాపక శక్తి అంటే ఇక్కడి నుంచి. ఈ హిప్పోకాంపస్ ఏరియా ఏదైతే గుర్తుపెట్టుకుంటుందో లాంగ్ టర్మ్‌లో ఆ సైజు పెరుగుతుంది ధ్యానం చేసే వాళ్ళకి. అమిగ్డాలా అంటే ఎమోషన్ సెంటర్ ఉంది. అందులో భయాలను స్టోర్ చేసే ఏరియా ఏదైతే ఉందో అది తగ్గుతోంది. అంటే లోవర్ ఎమోషన్స్ భయాన్ని కలిగించేవి ఏంటి? అన్ని లోవర్ ఎమోషన్స్. మనం చేసే ప్రతి పనికి మనకి 2 రకాల అనుభవాలు ఉంటాయి. డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. అయితే భయంతో కూడిందా? ప్రేమతో కూడిందా? భయంతో కూడింది ఫ్రస్ట్రేషన్ గానీ, యాంగర్ గానీ, మనంతలో మన సెల్ఫ్ క్రిటిక్ గానీ, డౌట్ గానీ ఇవన్నీ భయంతో. ఏదో భయం ఎక్కడో ఉంది. దాని వల్లనే వస్తాయి ఇవన్నీ. సో అటువంటి ఎమోషన్ సెంటర్ అనేది ష్రింక్ అవుతోంది. లాంగ్ టర్మ్ మెమరీ అంటే బాగా జ్ఞాపక శక్తి పెంచుకున్నటువంటి ఏరియా పెరుగుతోంది. ధ్యానం చేస్తూ రెగ్యులర్‌గా చేసేవాళ్ళకి. ఇంకో విషయం మన బ్రెయిన్ రెండుగా ఉంది. లెఫ్ట్, కుడి, ఎడమ. కుడి మెదడు, ఎడమ మెదడు. రెండింటికి అన్ని పనులు చేసే సత్తా ఉంది. అంటే 2 వినగలుగుతాయి, 2 చదవగలుగుతాయి, 2 రుచి చూడగలుగుతాయి, స్మెల్లింగ్ ఉంది. ప్రతిదీ ఉంది రెండిట్లోని. ఎందుకు 2 అంటే ఒకటి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రెండోది చక్కగా టేక్ ఓవర్ చేస్తుంది. ఎలాగైతే 2 చేతులు ఉన్నాయి. చూడండి మన బ్రెయిన్‌లో, మన దేహంలో ఎంత అద్భుతమైనటువంటి రిడెండెన్సీ ఉందో. ఎంత ఇంటెలిజెంట్ డివైస్ కదా! దీనికి ఒకటి పని చేయకపోతే రెండోది ద్వారా చక్కగా పనిచేసుకెళ్తుంది. 2 కళ్ళున్నట్లు. బ్రెయిన్ కూడా 2 ఏరియాలు. కానీ ప్రతి దాంట్లో ప్రతిదీ ఉంది. చేతుల కోఆర్డినేషన్ ఉంది, కళ్ళ కోఆర్డినేషన్ ఉంది, మోటార్ కోఆర్డినేషన్ ఉంది. ప్రతిదానికి కూడా అక్కడ 2 భాగాలుగా ఉంది కానీ 2 చేస్తాయి. సో ఈ 2 కలిసి చేస్తే అద్భుతమైన ఎబిలిటీస్ ఉంటాయి. మన శక్తులు బాగా ఉంటాయి. 2 కలవాలి. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయనుకోండి, ఒక చెయ్యి పనిచేస్తుంది విడిగా, రెండోది విడిగా పనిచేస్తుంది. 2 కలగకపోతే, 2 సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోకపోతే చాలా పనులు చేయలేం మనం. నాకు తెలుసు. 2 కలిస్తే ఎంతైనా బరువు ఎత్తొచ్చు. ఎన్నో రకాలుగా కోఆర్డినేట్ చేయొచ్చు. 2 కలిసి చేస్తే. అంటే ఎబిలిటీస్ పెరుగుతాయి. అదే విధంగా బ్రెయిన్ ఎప్పుడైతే 2 కలిసి చేయగలుగుతుందో చక్కగా ఎన్నో పనులు చేయగలుగుతుంది. మన ఎబిలిటీస్ పెరుగుతాయి. దీనికి ఏంటి? ఆ 2 కలిసి ఉండాలంటే వాటికి మధ్య అగైన్ న్యూరల్ కనెక్షన్ బాగుండాలి. ధ్యానం ఏం చేస్తుంది? రెండింటిని కలుపుతోంది. ఇట్స్ కాల్డ్ హోల్ బ్రెయిన్ సింక్రనైజేషన్. ఆ రెండింటిని కలిపేటటువంటి న్యూరల్ కనెక్షన్స్‌ని బాగా పెంచుతుంది. అందువలన చక్కగా ఈ 2 బ్రెయిన్స్ యాక్టివ్‌గా దాంతో కలిసి పనిచేస్తున్నాయి. హోల్ బ్రెయిన్ సింక్రనైజేషన్.
అంటే కొహరెన్స్ బాగా పెరుగుతుంది. ఓకే. ఆ న్యూరల్ కనెక్షన్స్ పెరగడం ద్వారా ధ్యానం చేసిన వాళ్ళకి అది పెరుగుతుందని చూశారు. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి తగ్గటము, స్ట్రెస్ తగ్గటము. ఇంకా నాలుగోదేంటంటే మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి వేవ్స్ ఉన్నాయే, వేవ్స్ ఉన్నాయే, ఆలోచనలు ఈ స్ట్రెస్ ఆలోచనలు తగ్గిపోయి ధ్యానంలో ఎక్కువగా ఈ అనలిటికల్ మైండ్ అంటే ఎక్కువగా విశ్లేషించే మనసు ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉంది కదా! దానికన్నా కింద లేయర్‌కి ఎక్కువ మంది ధ్యానంలో ఉంటారు. ఆల్ఫా స్థితిలో, థీటా స్థితిలో, డెల్టా స్థితిలో ఎక్కువగా ఆ ఏరియాలో ఉంటారు. బై డిఫాల్ట్ ధ్యానం రెగ్యులర్‌గా చేసేవాళ్ళు ఆలోచనలు తగ్గించుకొని ఎప్పుడూ కూడా రిసీవింగ్ స్టేట్‌లో ఉంటూ ఫాస్ట్ లెర్నింగ్ అంటే స్పీడ్‌గా ఎక్కువగా నేర్చుకునే స్థితిలో, ఎక్కువ క్రియేటివ్‌గా సృజనాత్మక శక్తితో, డిస్కవరీలో, ఇన్వెన్షన్‌లో ఎక్కువగా ఉంటుంటారు. అంటే ఆ స్థితి అటువంటిది. స్ట్రెస్ తగ్గిపోయి రెగ్యులర్ ధ్యానం చేస్తూ ఉంటే స్లో డౌన్ అవుతూ ఉంటాము. సిన్సియర్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ కోసం ఇంటెన్షన్ ఉండాలి. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నేను చేస్తున్నాను నాకేం జరగట్లేదు అంటే కారణం మన నమ్మకాలు మార్చుకోము. అందువల్ల చాలా విషయాలు తెలీవు. తెలుసుకున్న తర్వాత దాని గురించి ఆచరణలోకి వస్తే ఇవన్నీ జరిగి తీరుతాయి డియర్ ఫ్రెండ్స్. స్లోగా ఉంటాం అంటే ఒక తొందరగా నేర్చుకోవడానికి అనేటువంటి మూడ్‌లో ఉంటాం. సో, ధ్యానం మెథడ్‌ని స్లో డౌన్ చేస్తూ అత్యంత ప్రయోజనకరమైన స్థితుల్లోకి ఎప్పుడూ తరలించి అక్కడ ఉంచేటట్లు చేస్తుందండి నిత్యం. ఇదంతా ఎప్పుడు ధ్యానం బయటకొచ్చిన తర్వాత మన నిత్య జీవితంలో వేక్‌ఫుల్ స్టేట్‌లో. అక్కడ ఉపయోగపడకపోతే ధ్యానం వల్ల ఉపయోగం ఏంటి? సో, డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండటం ద్వారా అనేక మానసిక శక్తులను అభివృద్ధి చేస్తుంది. నిల్వ శక్తి అంటే ఏదైనా స్టోర్ చేసుకోవటం. నేర్చుకున్నది లోపల పెట్టగలగాలి. లాంగ్ టర్మ్. యాక్సెస్ శక్తి అంటే తీసుకోగలగటం రెడీగా. ఇప్పుడు ఎంతో నేర్చుకుంటాము. కోపం బదులుగా పేషెన్స్‌గా ఉండాలి. సహనంతో ఉండాలి. ఓర్పుతో ఉండాలి నేర్చుకున్నాము. ఎన్నో స్టోరీలు విన్నాం అన్ని రకాలుగా. సహనం ఎంతైనా గొప్పది అని. ఆ విన్న స్టోరీలు మనకు అవసరానికి గుర్తు రావాలి కదా! గుర్తు రావాలి కదా! అది అవేర్‌నెస్‌తో ధ్యానం చేస్తోందక్కడ. కోపంగా ప్రదర్శించడం ఒకటైతే, ఈసారికి సహనంగా ఉందాము, ఏది చూద్దాము, ఎందుకు మళ్ళా అని చెప్పేసి, ఆ క్షణంలో అక్కడ రెడీగా మనకి ఇచ్చేది ఏంటి అంటే అది ధ్యానం. యాక్సెస్ పవర్ అంటాం. అంటే అవసరానికి గుర్తుకు రావాలి. స్పాంటేనియస్‌గా రావాలి. ధ్యానం ఈ యాక్సెస్ పవర్‌ని అద్భుతంగా పెంచుతుంది. స్టోర్ చేసుకునే పవర్‌ని పెంచుతుంది. ఏకాగ్రత శక్తి 4-8 సెకండ్లు మాత్రమే సగటు మనిషి యొక్క ఏకాగ్రత కాన్సంట్రేషన్ ఈరోజు. ఫోన్‌లొచ్చి వాట్సాప్ మెసేజ్‌లకి అలారం పెట్టుకొని, నోటిఫికేషన్స్ ప్రతిదానికి పెట్టుకొని, ఫేస్‌బుక్ టింగ్, ఈమెయిల్ టింగ్ అని ఎన్నో రకాల మెసేజ్‌లు వస్తుంటాయి. ప్రతిసారి ఇంకేముంది అక్కడ పూర్తిగా ఏకాగ్రత పోయినట్టే. ఏకాగ్రత లేకపోతే మన లెర్నింగ్ చాలా తక్కువుంటుంది. చూడండి సపోజ్ 8 సెకండ్లు అనుకోండి. 8 సెకండ్లు వింటారు. తర్వాత మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపటికి ఎప్పటికో వస్తుంది. సపోజ్ 8 సెకండ్లలో మీ ఆలోచన పక్కకి వెళ్ళిపోయిందనుకోండి. అది మళ్ళీ వెనక్కి రావడానికి ఒక నిమిషం పట్టొచ్చు. అంటే ఒక నిమిషంలో 8 సెకండ్లు మాత్రమే మనం దృష్టి పెట్టాము. అంటే ఎంతండి అది? 15%. అంటే ఈ సెషన్‌లో 15% మాత్రమే నాకు అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంది. 100% అబ్జర్వ్ అవుతుందా? చాలా రేర్. ఎందుకంటే అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి. సో, ఏకాగ్రత శక్తి ధ్యానం ద్వారా చక్కగా పెరుగుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. దీనికి ఏకాగ్రత అనేది ఎక్కడుంది? ఈ ఫ్రంటల్ బ్రెయిన్ ఏరియాలో ఇక్కడ నుదుటి మీద ఉన్నటువంటి వెనకాతల ఉండే ఏరియా అంతా కూడా దాన్నే ఏకాగ్రత, కాగ్నిటివ్ పవర్స్ అంటారు. దాన్ని సీఈఓ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు. ఈ బ్రెయిన్ మొత్తానికి సీఈఓ అంటే డైరెక్ట్ చేసేది, కమాండ్ చేసేది ఏది అంటే ఫ్రంట్‌లో ఉన్న ఏరియా. ఈ ఫ్రంట్‌లో ఉన్న ఏరియాకి అద్భుతంగా న్యూరల్ కనెక్షన్స్ పెరుగుతున్నాయని గమనించారు ధ్యానులకి.
సో ఏకాగ్రత పెరగటం. ధ్యానంలో మొట్టమొదటి జరిగేది సింగిల్ పాయింట్ మైండెడ్. అంటే ఒక కాన్సన్ట్రేషన్, ఏదైనా విషయం మీద పూర్తిగా దృష్టి నిలిపేటటువంటి ఒక అద్భుతమైన శక్తి మనకు లభిస్తూ ఉంటుంది. దాని ద్వారానే సక్సెస్ అంతా. సో చదివే శక్తి, రీడింగ్ పవర్. చదవటం, పుస్తకం తీసుకోగానే నిద్ర వచ్చేస్తుంది, పుస్తకం తీసుకోగానే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. అవన్నీ మెల్లమెల్లగా పోతాయి. ఎందుకంటే 2 విషయాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ చదవటము, నేర్చుకోవటం 2 ఉన్నాయి కదా. ఇది ఎలా జరుగుతుంది అంటే, చదివినప్పుడు, నేర్చుకున్నప్పుడు ఆ కొత్త విషయాల్ని స్టోర్ చేయడానికి కొత్తగా న్యూరల్ సర్క్యూట్స్ ఏర్పడాలి. న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వాలంటే న్యూరాన్స్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే ఆ గ్లూ ఉండాలి. గ్లూ ఉంటే సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఈ రెండిటి కలిపి సర్క్యూట్ ఫామ్ అవటానికి న్యూరాన్స్ ఉండాలి, గ్లూ ఉండాలి. అది లేకపోతే మనం చదివిన అది లోపల అక్కడ స్టోర్ చేసుకోలేక బౌన్స్ అయిపోతుంది, మనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే అక్కడ స్టోర్ చేసుకోలేదు, ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు బ్రెయిన్. తీసుకోకపోగానే ఆ ఫీలింగ్ సెంటర్ ఏం చేస్తుందంటే, నా వల్ల కాదు అన్నటువంటి ఫీలింగ్ పంపిస్తుంది. అది బయటికి రాగానే మనం పుస్తకం చదివేవాళ్ళు దాన్ని వదిలేస్తాం. ఎందుకంటే అక్కడ సరిపడినటువంటి గ్లూ గాని, కనెక్షన్ గాని లేదు. 1. 2, ధ్యానం చేసే వాళ్ళకి అది వచ్చే అవకాశం ఉంది. అయితే మన నమ్మకాలు ఉంటాయి. నా వల్ల కాదు, నేను చదవలేను, నాకు గుర్తుండదు, నేను ఇది చేయలేను, నేను చదివితే పడుకుంటాను అని చెప్పేసి ఒక పరిమితమైన నమ్మకం ఏదైతే ఫామ్ అయిపోయిందో, ధ్యానం చేస్తూ ఉన్నా దాన్ని మార్చుకోవడానికి రెడీగా లేరు. ధ్యానం చేసేస్తాం గంటలు గంటలు, కానీ ఈ అవేర్‌నెస్‌తో మనకు మాటిమాటికి గుర్తుకొస్తున్నా దాన్ని మార్చుకోము. అదేంటి, నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నాకు ఎలా మొన్నే గుర్తులేదు, ఇప్పుడెందుకు గుర్తుంటుంది అనేటువంటి పాత ప్రభావంతో ఉంటాం. ఆ అవేర్‌నెస్‌ని చూస్తూ దాని నుంచి మైండ్‌ఫుల్‌నెస్‌గా వెళ్ళాలి. ఎప్పుడైతే అది మార్చుకుంటామో, లేదు నేను చక్కగా చదవగలుగుతున్నాను, నేను ధ్యానం చేసినప్పుడు నా కణాలు పెరుగుతున్నాయి కదా, పెరిగినప్పుడు నేనెందుకు చదవలేను అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు, మనము నేను నా వల్ల కాదు, చదివితే నేను పుస్తకం పట్టుకుంటే కళ్ళు మూస్తాను అనేటువంటి ఆ అభిప్రాయాన్ని మార్చేసి కొత్తగా మనము అనుకోవడం మొదలుపెడతాం. సో నేను చక్కగా చదువుతున్నాను, నేను 200 పేజీల పుస్తకాన్ని చదివేస్తాను ఓవర్ నైట్‌లో అనేటువంటి ఒక అద్భుతంగా, నూతనంగా, కొత్తగా మనం ఒక కొత్త అభిప్రాయంతో ఆలోచనతో ఉండడం మొదలుపెడతాం. అది చేస్తూ ధ్యానం చేసినప్పుడు గ్యారంటీగా ఈ న్యూరాన్స్ పెరుగుతాయి, కణాలను పెంపొందించే గ్లూ పెరుగుతుంది కాబట్టి మన రీడింగ్ మారడం మొదలుపెడుతుంది. ఓవర్ ఎ పీరియడ్ అవుతుంది. ఇలా విషయాలు ఇందాకన్నాను కదా, వింటూ ధ్యానం చేస్తూ ఉంటే గ్యారంటీగా మన అభిప్రాయం మారుతుంది. అండ్ సో ఈ కొత్త కణాలు వస్తాయి బ్రెయిన్‌లో. దాని ద్వారా రీడింగ్ శక్తి పెరుగుతుంది. మీలో ఎంతమందికి మొదట్లో ఉండేది కాదు, ఇప్పుడు చక్కగా నేర్చుకుంటున్నారు, చక్కగా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, మ్యూజిక్, సంగీతం, పుస్తకాలు చదవగలుగుతున్నారు, ఎన్నో చేయగలుగుతున్నారు. ఎంతమంది చేస్తున్నారో చక్కగా చాట్‌లో పెట్టండి. ఇవన్నీ పెరుగుతున్నాయా లేదా? మీరు ఊహించలేదు, నేనే చేయగలుగుతున్నాను, ఇప్పుడు చేస్తున్నారు. సో చదివే శక్తి, నేర్చుకునే శక్తి, ఈ కొత్త న్యూరల్ కనెక్ట్స్ రావడం ద్వారా, మన పాత అభిప్రాయాలు మార్చుకోవడం ద్వారా, ఇది చాలా అద్భుతంగా మనకి అది జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో. సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ, ఎప్పుడూ నిత్యం కొత్తదనంతో ఉండటం. ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్ వేవ్స్ ఆ స్టేట్‌కెళ్తాయి, థీటా స్టేట్‌కి వెళ్తాయి. ఆల్ఫా స్టేట్‌లో ఎప్పుడూ కొత్తగా చూడాలి, కొత్తగా చేయాలన్నటువంటి ఒక భావన కలుగుతుంది. రిజిడ్‌గా ఉండదు. న్యూరోప్లాస్టిసిటీ అంటాము. న్యూరోరిజిడిటీ, ప్లాస్టిసిటీ దాంట్లోకి వెళ్తాం. దాని ద్వారా కొత్తగా చేయాలనేటువంటి ఆశ, ఇంట్రెస్ట్ పుడుతుంది. వంకాయ కర్రీని ఎన్ని సార్లు సేమ్‌గా చేస్తాం, ఇంకో విధంగా ట్రై చేయాలని తెలుస్తుంది. అవతలి వ్యక్తులు చెప్పినప్పుడు మనం కూడా తొందరగా స్పందించి మనం కూడా ప్రేరణతో చేస్తాం. ఒక రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఎంతసేపు అదే రెస్టారెంట్ అని కాకుండా కొత్త రెస్టారెంట్‌కి ట్రై చేయాలని ఒక ప్రయత్నం కూడా చేయడం మొదలుపెడతాం. అయితే ఇవన్నిటిని మైండ్‌ఫుల్‌నెస్‌ని కూడా మనము నిత్య జీవితంలో కొద్దిగా పెంచుకోవాలి. దాని గురించి దృష్టి పెట్టాలి. ధ్యానం సపోర్ట్ చేస్తుంది. కానీ మన ఎన్విరాన్మెంట్‌తో మన పాతగా ఉండాలి అనుకుంటే అది ఎంత చేసినా కూడా అది బూడిదలో పోసినట్టే. సో ఆ మైండ్‌ఫుల్‌నెస్‌ని కొద్దిగా అవేర్‌నెస్‌తో వస్తుంది కాబట్టి మన దృష్టి ఉంచాలి. ఇంకా ఆలోచనా శక్తి చక్కగా పెరుగుతుంది.
ఎందుకు పెరుగుతుంది రేపటి ఆలోచన శక్తి? ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలు తీసేస్తాము. వేల కొద్ది అనవసరమైన ఆలోచనలు తీసేయగానే వాటి నుంచి ఏదైతే శక్తి పూర్తిగా లిబరేట్ అవుతుందో అదంతా తీసుకువెళ్ళి మనం ఇంపార్టెంట్ ఆలోచనలు ఇవన్నీ వాటి మీదకి వెళ్తుంది. రోజుకి 50,000 ఉన్న ఆలోచనలు. 50,000లో 45,000 వృధా ఆలోచనలు. వాటి నుండి శక్తి ఖర్చు అయిపోతుంది గదా! ఎప్పుడైతే ఆలోచనలు తీస్తామో ఆ శక్తి అంతా ఉంది గదా! అదంతా వెళ్ళి ఈ 5,000 ఏదైతే మనకి ఇంపార్టెంటో, ముఖ్యమో వాటి మీదకి వెళ్తుంది కాబట్టి మన ఆలోచన శక్తి చక్కగా పెరుగుతూ పోతుంది. ఆలోచన శక్తి పెరిగితే మనం అనుకునేవి జరుగుతూ ఉంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ఇన్ని రకాల శాస్త్రీయ పరంగా జరుగుతున్న చేంజెస్ ద్వారా మనలో భయాలు పోవడం ద్వారా మన ఎరుకతో మన పాత అలవాట్ల నమ్మకాలను మార్చుకోవడం ద్వారా ధ్యానం ఎన్నో మనశ్శక్తుల్ని పెంచుతోంది. తద్వారా మనం కొత్త ప్రాజెక్టులు, కొత్తవి ఎన్నో చేయనివి చేస్తున్నాము. మనం అనుకుంటాం 55 సంవత్సరాలకు నా రిటైర్మెంట్ వచ్చేస్తుందని. కానీ సడెన్‌గా చూస్తే ధ్యానం చేసిన తర్వాత సడెన్‌గా ఒక పెద్ద మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేస్తాం. నేను గొప్ప పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం కలుగుతుంది. లేదు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఎంతైనా నేలకి, భూమికి మంచి హెల్ప్ చేస్తానని ఒక సంకల్పం కలుగుతుంది, చేస్తాం. ఇవన్నీ ఎందుకంటే మన శక్తులు పెరుగుతున్నాయి కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, నేను కూడా చేయగలను అని చెప్పేసి. అవే ఉదాహరణ. అందరూ నా జీవితం ఎక్కడితో క్లోజు, నా ఆరోగ్యం ఎక్కడితో క్లోజ్ అనుకున్న వాళ్ళు కొత్తగా ఏదైనా చేయాలి అని ఎందుకు వస్తున్నారు అంటే అది ఈ శక్తులు పెరుగుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని విషయాలు తెలుసుకున్నాము. శాస్త్రీయంగా ఏ విధంగా ధ్యానం ఇవ్వబడుతుంది అనేది. పిల్లలకి కంపల్సరీగా తెలియవలసిన విషయాలు ఇవి. చెప్పనవసరం లేదు. స్టూడెంట్స్‌కి, ఎవ్రీబడీ, అందరికీ ఇది. ఎందుకంటే మనం ఏమంటున్నాము, దేర్ ఇస్ నో రిటైర్మెంట్. రిటైర్మెంట్ లేదు, ఓల్డ్ ఏజ్ లేదు. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా! శక్తులు లేవు కాబట్టి నేను చేయలేము అనుకుంటాం. కానీ శక్తులన్నీ వస్తాయి ధ్యానం చేస్తే. సో ఖచ్చితంగా బాడీ హెల్త్ వస్తుంది, శక్తులు వస్తున్నాయి. సో గ్యారంటీగా మనము చేయగలుగుతాం. చేయాలి. ఏజ్‌తో సంబంధం లేకుండా చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, వాటికే ధ్యానం అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. నానాజీ గారు మీ కామెంట్స్ ఈరోజు లెక్చర్ పై. చాలా బాగుంది సార్ క్లాస్. తెలుగులో వింటే అదొక హ్యాపీనెస్ ఉంది. నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ మీద ఇంకా అవగాహన పెరుగుతుంది సార్. ఇంకా అంటే ఎన్నో తెలిసే అనుకుంటాం కానీ మనకి తెలియని విషయాలు తెలుగులో చదువుతుంటే, తెలుగులో వింటుంటే అది చాలా ఇంకా సబ్జెక్ట్ పెరుగుతుంది సార్. ఇంకా నాలెడ్జ్ చాలా బాగుంది సార్ క్లాస్. ఎక్సలెంట్ క్లాస్. ఓకే, వండర్ఫుల్. ఎస్ సార్. అనుష మేడం, అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్, రేపు మనకి బ్రేక్అవుట్ రూమ్స్ ఉంది. సో యూట్యూబ్ లో వాచ్ చేసే వాళ్ళందరూ వీలైతే తప్పకుండా జూమ్ లో జాయిన్ అవ్వండి. అందరితో మీ అనుభవాలు పంచుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అందరివి వినొచ్చు. అండ్ సార్ చెప్పినట్లు శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా మనకి ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా ఉత్సాహం పెరుగుతుంది. మీరు తప్పకుండా అంతకు ముందు జరిగిన సెషన్స్ ని వినడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మీ ఫెసిలిటేటర్స్ అడగండి. వారు మీకు గ్రూప్ లో పెడతారు అంతకుముందు జరిగిన సెషన్స్ అన్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక 30 సెకండ్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాము. అలాగే మీ అనుభవాలు, మీ ధ్యానం అనుభవాల గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చక్కగా డిస్కస్ చేద్దాం ఇంకొక 15 నిమిషాలు. సో ఎవరైనా అనుభవాలు, మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు మీ ఫ్యూచర్ గురించి అనే విషయాలు చక్కగా షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎంతవరకు టైం ప్లాన్ చేసుకున్నారో, సో మళ్ళీ రేపు కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.
ability. You are capable of anything. You can achieve any dream. Please don't limit yourself. Don't live your life limited. It's not all sadness and misery. Life's a challenge, but you will succeed. Take control. ఈ 40 రోజుల ప్రయాణంలో నాకు పార్ట్నర్ కోటి. మార్నింగ్ 5 గంటలకు వస్తాడు నాతో ఆఫీస్కి. మీకు రికార్డింగ్ చేస్తున్నాం స్టూడియోలో, అందుకని 5 గంటలకు నేను వచ్చే ముందు వచ్చేస్తాడు. మళ్ళా నేను 9 గంటలకు వెళ్తే తర్వాత 9:30కి వెళ్తాడు ఇక్కడ నుంచి. ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ పంపిస్తారు కోటిని వాళ్ళ మిస్సెస్ శ్రీదేవి. మేము క్లాస్ చేసేసరికల్లా రోజుకి 3 క్లాసులు అవుతున్నాయి. అది అద్భుతమైన మాస్టర్. ధ్యానం కోసమే తన జీవితం అన్నట్టుగా అవకాశాలు ఎన్నున్నా, ఇంజనీర్గా ఉన్నా చక్కగా దీనిలోనే సర్వీస్ చేస్తున్నాడు, తెలుసుకున్నాడు. మాకు అటువంటి గొప్ప మాస్టర్ దొరకడం మా అదృష్టం. బుద్ధా శివ క్వాంటమ్ ఫౌండేషన్కి, కోటి గారికి ఎంతైనా కృతజ్ఞతలు. ఇది మీరు మాకు ఇచ్చిన అవకాశం సార్. ఇది ఎంతమందికి దొరుకుతుంది అవకాశం, వినియోగించుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. ఎస్ నిషా మేడం. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఒక పంచ జ్ఞానేంద్రియాలను మాట్లాడండి మీరు అన్నట్టుగా. సార్ మాట్లాడుతున్నాను నేను. చంద్ర సార్కి నా కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ ఎంతో అద్భుతంగా ఎనర్జీతో నిండిపోతుంది. సెకండ్ డే నాడు మరి ఇక్కడ నా లక్ ఏంటో తెలీదు, స్టార్ట్ అయిన మొదలు ఆన్ చేస్తున్నాను కానీ అది నేను లోపలికి తీసుకోలేకపోతున్నాను. తీసుకునే వరకు చాలా వాల్యుబుల్ విషయాలని నేను అర్థం చేసుకోగలుస్తున్నాను. సెకండ్ డే నాడు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది ఏంటి అంటే మీరు ఏకత్వం గురించి చెప్పారు. మన కళ్ళు, చెవులు, మెదడు, వాక్కు, చూపు, ఈ 5 కూడా ఒక్కొక్క విధంగా పార్టీషన్ జరిగిపోతుంది. అది ఏకత్వం లేక మన ఆలోచన విధానం మారిపోతుంది అనేసి చెప్పారు. అదే టైంలోని మీరు చెప్పారు మీ చూపు మీ హృదయం మీద కేంద్రీకరించండి అని. అంటే నేను ఇమీడియట్గా అదే చేశాను. చేసేసరికి ఈ నా లోపల నుంచి ఎనర్జీ, మీరు చెప్పే వాక్కులో నుంచి ఎనర్జీ ఏకమయ్యి పైలోకాలకి వెళ్ళింది. అది వెళ్ళి అక్కడ మాస్టర్స్ ఏదో చేస్తున్నారు, అది నాకు క్లారిటీ అవ్వలేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇంకా ఎలా చెయ్యాలి అనేసి. ఈ ఎనర్జీ వెళ్ళేసరికి ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి అది సక్సెస్ఫుల్ అయిందని ఎంతైతే యాంగ్జైటీగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో, హాస్టల్ మాస్టర్స్ అలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారు ఈ ఎనర్జీ అక్కడ వెళ్ళడంతో. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పైనుంచి గోల్డ్ ఎనర్జీ వచ్చింది. ఆ గోల్డ్ ఎనర్జీ రావడంతో జీకే సార్ కంటైనర్ ఆఫీస్ మొదలు పెట్టారు కదా, అక్కడికి పంపించాను. ఆ తర్వాత మీరు ప్రోగ్రాం పెట్టిన దానికి పంపించాను. ఆ తర్వాత నా ప్రణాళికకి పెట్టుకున్నాను. ఆ తర్వాత నా మైండ్లో పెట్టుకున్నాను ఇలాగా విశ్వ కళ్యాణము, సమాజ ఆత్మ ప్రగతి, నా ఆత్మ ప్రగతి, నా జీవిత జయం, నా జీవిత లక్ష్యానికి ఇది ఉపయోగపడాలి అని అనుకున్నాను. అదంతా ఆ గోల్డెన్ ఎనర్జీ అంతా అలాగైపోయింది. ఆ తర్వాత ఏమైంది, నెగిటివ్ ఎనర్జీ పైనుంచి రావడం మొదలైంది. ఇదేంటి ఇలాగొస్తుంది, ముందు గోల్డెన్ ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు ఇలాగొస్తుందని వెంటనే నేను ఆ ఎనర్జీని ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే ఆఫ్ చేశాను.
కిందకి రానికుండా ఆఫ్ చేసిన తర్వాత ఇది మీరు క్లోజ్ చేశారు, అయిపోయింది. ఇది నా అపోహం ఏమిటి అనేసి నేను అనుకున్నాను. మళ్ళీ మైండ్ డైవర్ట్ చేసుకొని పాజిటివ్లోకి వచ్చేసాను. ఆటోమేటిక్గా నేను యూట్యూబ్లో ఒక పిఎంసి ఛానల్లోకి వెళ్ళేసరికి అక్కడ గేదె బొర్రలు, ఆవు పొరలు, మేక పొరలు, విపరీతమైన ప్రాణాలన్నీ కూడా చాలా బాధపడుతూ అక్కడ స్క్రీన్లో పెట్టేసరికి అప్పుడు నాకు అర్థమైంది, అయితే నాకు వచ్చింది ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఆన్సర్. ఇది సార్ సెకండ్ డే నాడు. ఈ రోజు కూడా మీరు చెప్పినవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు కొంచెం అర్థం అవుతున్నాయి. ఏమీ అనుకోకుండా నేను ఎక్స్క్యూజ్ చేసి అడుగుతున్నాను. కొంచెం సౌండ్ పెడితే మాకు ఇంకా అర్థం అవుతుంది, అర్థం చేసుకోగలుగుతాం మనసుని మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాము. ఆ తర్వాత ఏంటి అంటే మనలోని నిరుత్సాహంతో నేను చేయలేకపోతున్నాను అనే దానికి మీరు ఎంతో ప్రాణం పోచారు. ఇవాళ ఎంతో నూతనోత్సాహం ఇచ్చారు, ఎంతో శక్తినిచ్చారు. అలాగా ప్రణాళిక పెట్టుకుంటాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది, మళ్ళీ 4వ రోజు చేస్తాము. మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఉత్సాహాన్ని, నిరుత్సాహం అక్కడ మీకు వద్దు, ఉత్సాహం అనేసని మీరు ఎంతో నూతనోత్సాహం ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. అద్భుతంగా సంకల్పంతో శక్తిని మీ ఊహ ద్వారా, మీ దృష్టి ద్వారా మార్చడము బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏదో అన్నారు సౌండ్ పెంచమని, అది అక్కడ చెప్పండి. నాకు ఎగ్జాక్ట్ గా అర్థం అవ్వలేదు, బట్ దానికి ఏదైతే అది చేద్దాం. ఎవరు వినిపించట్లేదా మాట్లాడేది సరిగాను అందరికి? క్లారిటీ మరి నేనే చేసుకోలేకపోతున్నాను, అది అందరికీ జరుగుతుందో తెలియదు. నాకైతే అర్థమవుతుంది, కొన్ని అర్థమవుతుంది. మాట్లాడుతున్నానా? అదే సుధాకర్ గారు, నేను స్పీడ్ గా మాట్లాడుతున్నానా? స్పీడ్ గా మాట్లాడుతున్నానా అంటున్నా? లేదు సార్, కరెక్ట్ గానే ఉంది, బాగుంది, క్లియర్ గా ఉంది. చూద్దాం. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎంతో ఉత్సాహం వస్తుంది. అసలు ధ్యానంలో కూర్చోగానే థాట్లెస్ మైండ్ లోకి వెళ్ళిపోతున్నాము. రూమ్ అంతా కూడా వైబ్రేషన్ తో నిండిపోతుంది. బాగుంది సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాగుంది. ఎస్ గుడ్ ఈవినింగ్ అందరూ సార్. నేను విజయ్ మాట్లాడుతున్నాను సార్. విజయ్ చెప్పు. నీకు ఇంగ్లీష్ లో ఎంట్రీ, తెలుగులో లేదు. అవునా సార్? లేదు సార్. సార్ నాది ఇక్కడ వీడియో కొంచెం రాదు, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం గా ఉంది. లేదు సార్, నేను ఖచ్చితంగా చెప్పాలి సార్. ఎందుకంటే సార్ బిఫోర్ ఫ్యూ మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తాను సార్, ఈగర్ గా మీ సెషన్స్ విందాం అనేసి. ఒకసారి విందామని సరిపోతుంది అనేసి, కొన్ని వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అనేసి. కానీ ఇప్పుడు ఏదో తెలియట్లేదు, ఇంగ్లీష్ వింటున్నాను అండ్ ప్లస్ తెలుగు కూడా సైమల్టేనియస్ గా వింటున్నాను సార్. యాక్చువల్గా ఇవాళ చాలా అద్భుతంగా జరిగింది సార్. మీరు చిన్న కాన్సెప్ట్ చెప్తుంటే, ఇవాళ యాక్చువల్గా నేను భీమవరం నుంచి మా వైజాగ్ బయలుదేరాను సార్. బయలుదేరినప్పుడు యాక్చువల్గా నేను బస్సులో కూర్చున్నప్పుడు 3 hours జర్నీ సార్. జస్ట్ కళ్ళు మూసుకుని కూర్చున్నాను సార్. కూర్చోగానే జస్ట్ మెడిటేషన్ లో ఉన్నాను. కరెక్ట్గా రైల్వే స్టేషన్ ముందు ఎవరో నాకు ఫోన్ చేశారు సార్. నేను వెంటనే దిగ్గానే స్టేషన్ లో దిగాను. ట్రైన్ కూడా నా గురించి 1.5 hours లేట్ గా ఉన్నా సార్. ఇవాళ నేను టికెట్ తీసుకుని సెకండ్స్ లో స్టేషన్ లోకి వెళ్ళి వెంటనే చిన్న రన్నింగ్ ట్రైన్ ఎక్కాను సార్. ప్లస్ సూపర్ రష్ గా ఉన్నప్పుడు కూడా నాకు ఒక స్పోర్ట్స్ టీమ్ అంతా కూడా 40 members ఉంటే నాకు ఒక సీట్ ఇచ్చేసి వాళ్ళకి నేను మెడిటేషన్ కూడా చెప్పడం జరిగింది సార్. ఇవాళ చాలా అద్భుతంగా జరిగింది సార్. నాకు అసలు ఏమైందో కూడా తెలియలేదు సార్. చాలా అద్భుతమైన మిరకిల్ ఇది, నాకు చాలా బాగా అనిపించింది సార్.
2 hours మెడిటేషన్ కంటిన్యూగా చేసింది సార్ ఇవాళ బస్సులో కూడా. ఓకే, బాగుంది. చాలా బాగుంది. నీ గురించి టైం బాగా పెడుతున్నావు, ఉండాలి. నిన్న కాక మొన్న కూడా టెంపుల్కి వెళ్ళాను సార్, చాలా పాజిటివ్ గా ఉన్నాను. యాక్చువల్గా భీమవరంలో అంబోర్ టెంపుల్ చాలా ఫేమస్. అది చాలా అంటే ఫుల్ లైన్ గా ఉన్నది సార్. అంటే నేను మా వైఫ్ తో చెప్పాను, మన ఏం లైన్ లో నుంచోట్లేదు, మనం డైరెక్ట్కి వెళ్తాం అనేసి. అలాగే ఒక విఐపి నేను ఎంటర్ అయిన వెంటనే ఒక విఐపి గేట్ తీశారు సార్. దాంట్లోకి వాళ్ళతో పాటు కూడా నేను కూడా బయలుదేరితే వితిన్ 1 minute దర్శనం అయిపోయింది సార్. చాలా బాగా అనిపించింది సార్ నాకు కూడా. అవును, మరి ధ్యానం చేస్తే విఐపీలు అయిపోతాం అందరూ. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉన్నది సార్. మేడం నమ్మకండి, అది కరెక్ట్ అది. ఎస్ సార్. ఎస్, రైట్, వెరీ గుడ్ విజయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాగిరెడ్డి గారు. హలో సార్, వాయిస్ వస్తుందా సార్? చెప్పండి నాగిరెడ్డి గారు. సార్ నేను మీరు చెప్పిన సెషన్ బాగుంది సార్. దాంట్లో ముఖ్యంగా మీరు మనం ఎనర్జీని అనవసరమైన విషయాలతో, అనవసరమైన తెలియని మనం న్యూస్ పేపర్ చదివేసి ఊరికి డిస్కషన్ చేయడం కానీ, మనం చూసే వీడియోస్, అనవసరం వీడియోస్ చూడడం వల్ల కానీ మన ఎనర్జీ అంతా పోదని చెప్పారు. నేను ఈరోజు ఆ వీడియోస్ కానీ, అనవసరమైన పేపర్ చదవడం కానీ ఇవన్నీ చేశాను. చాలా బాగుంది సార్. నాకు నిన్నటి వరకు కొద్దిగా ఆలోచనలు వచ్చేవి, ఈ రోజు నుంచి ఆలోచనలే రాలేదు సార్. వండర్ఫుల్, ధ్యానం బాగా బాగా కుదురుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు, అద్భుతం. అంతే, మైండ్ఫుల్నెస్ తో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే ఓకే సార్. వింటూ నిజంగా వింటం అంటే ఇదే. ఆ ఇంటెన్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా తొందరగా అది ప్రాక్టీస్ లోకి వస్తుంది, మీరు ఈరోజు చేసినట్టుగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు కూడా నేను పూర్తిగా ధ్యానంలో లీనం అవ్వలేకపోతున్నాను, ఏం చేయమంటారు? రామ్ నాయక్ గారు, ప్రాక్టీస్ చేయండి. 10 రోజులే కదా అయింది. డిగ్రీ 3 సంవత్సరాలు చదువుతాం, 1000 రోజులు కాబట్టి ఇది జస్ట్ 10 రోజులు అంటే తక్కువ, నథింగ్. ప్రాక్టీస్ చేస్తే దీనికి ఇంకా అంతగానే ఏం లేదండి. ప్రాక్టీస్ చేయడమే. గ్రూప్తో ఉన్నప్పుడు గ్రూప్లో మిస్ అవ్వకుండా చేస్తే ఇంకా తొందరగా పట్టుకుంటాం. సో వినటము, ప్రాక్టీస్ చేయటము, ఖచ్చితంగా దాని మీద పట్టయితే వస్తుంది కొన్ని రోజులకి. ఈరోజు ధ్యానం ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, వీళ్ళందరూ అనుభవాలు వస్తున్నాయి, నాకు రాలేదు. దానిలో ముఖ్యంగా 2 విషయాలు. మీ అనుభవాన్ని, నిన్నటి అనుభవాన్ని ఈ రోజుతో కంపేర్ చేసుకోవద్దు, మీ అనుభవాన్ని ఇంకోటితో అనుభవంతో కంపేర్ చేసుకోవద్దు. ఈ 2 నో. ప్రతి ధ్యానము మంచి ధ్యానమే. ప్రతి ధ్యానం ద్వారా మనకి, ప్రతి సెషన్ ద్వారా మనకి ఖచ్చితంగా మనం శూన్యంలోకి వెళ్తున్నాము, మనకి తెలియదు అంతే. అందువల్ల అక్కడ శక్తి వస్తుంది కాబట్టి మనం చేస్తూ ఉంటాము. ఎలా తెలుస్తుంది నిజంగా బాగుంటుంది అనేది? ఒక 20 రోజుల్లో, ఒక 30 రోజుల్లో, 40 రోజుల్లో చూడండి, మీలో మార్పులు చూడండి. కొంతమంది ఆల్రెడీ చెప్తున్నారు, నాకు నిద్ర పడుతోంది, నేను ఆల్రెడీ ఇది చేయగలుగుతున్నా అని. కొంతమందికి అలా ఉంటుంది, మీరు గమనించకపోవచ్చు. కానీ మనం సెల్ఫ్ అసెస్మెంట్స్ పంపిస్తున్నాం అనుష మేడం, పంపించాము ఫస్ట్ పంపించాం సార్. ఎస్. సో సెల్ఫ్ అసెస్మెంట్ అనే క్వశ్చనర్ పంపించాము. మొదటిది మళ్ళీ ఒకసారి పంపించండి. మొదటిది ఎవరైనా ఫిల్ చేయకపోతే ఫిల్ చేయండి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మన గురించి మనం అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదన్నా ఫిల్ చేయండి. మళ్ళీ 3 వారాల తర్వాత 21వ రోజు నాడు, 22వ రోజు నాడు మళ్ళీ పంపిస్తారు ఇంకోటి, అది ఫిల్ చేయండి. అప్పుడు రెండింటి మధ్య తేడా తెలుస్తుంది. మన ఆలోచనలో, మన ఎమోషన్లో, మన భయాల్లో, ఇంకోటి అలా ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ నింపుకుంటే మనం చక్కగా మన గురించి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు తెలుస్తుంది విషయం. అప్పుడు మనం మారుతున్నామా లేదా అనేది అదే అవసరం, కానీ ఎటువంటి అనుభవం చెందిన అవసరం కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా మరలా కలుసుకుందాం రేపు. హ్యావ్ అ గుడ్ వన్. థ్యాంక్ యూ.
yet to come. To achieve, you must believe. You can live out all your dreams. Persevere, you'll make it through. What you need is all in you. When you believe, you will achieve. You can live out all your dreams.